ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మన్నా ఛానల్ ద్వారా క్రీస్తు కృపా పరిచర్యలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరొక వర్తమానము విందాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 5వ వచనం 2వ భాగాన్ని చదువుతున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఈరోజు దేవుడు మారు మనసు పొందమని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిని మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో నీ వాక్య వర్తమానంలోకి వెళ్తుండగా మారు మనసును గురించినటువంటి సందేశాన్ని వింటూ ఉండగా దానిలో ఉన్నటువంటి సత్యాలు మాకు బోధించండి, అర్థమైనట్లుగా నేర్పించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అదే మనము మత్తయి సువార్తలో చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ఈరోజు మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 నుంచి 5 వచనాల్లో అక్కడ కొంతమంది మనుషులు ప్రభు దగ్గరికి వచ్చి ఇలాగ చెప్పారు. ఏమనంటే, అయ్యా పిలాతు గలిలయ మనుషులను కొంతమందిని బలుల రక్తంతో కలిపి ఇలా చేశాడయ్యా అని యేసు ప్రభుతో చెప్పారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ మాట వినగానే అప్పుడు అన్నాడు, 2వ వచనం అన్నాడు, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీయులు అట్టి హింస పొందినందున వారు గలిలయ అందరికంటే పాపులని మీరు తలంచుకొనుచున్నారా? కారని మీతో చెబుతున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశింతురు. 4వ వచనం, మరియు సిలోయేములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్తున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంటే కొందరు మనుషులు యేసు ప్రభుతో వారు అలాగ నశించిపోయారు, వారు ఇలాగ నశించిపోయారు. వాళ్ళు ఇలా నశించిపోయారంటే కారణము వాళ్ళు పాపులు కాబట్టే, వాళ్ళు ఏదో తప్పు చేస్తుంటారు కాబట్టి పిలాతు వాళ్ళని చంపి బలుల రక్తంలో కలిపాడు. అలా వాళ్ళు గోపురం పడి 18 మంది చచ్చిపోయారంటే వాళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి ఆ విధంగా నశించిపోయారు అని అక్కడున్న మనుషులు కొంతమంది అనుకుంటున్నారు. అయితే యేసు ప్రభు వారు అన్నారు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు అని చెప్పాడు. మనం ఇతరుల యొక్క తప్పులను మనం ఎంచుతాము, ఇతరుల యొక్క లోపాలు ఎంచుతాము, కానీ మన లోపాలు మనము సరి చేసుకోవాలి. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశింతురు. ఇతరుల పాపాల వైపు చూడటం కాదు, కానీ నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటిది పరిశీలించుకోవాలి. రక్షణ పొందక ముందు నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది నువ్వు రక్షించబడాలి. రక్షించబడిన వాడు అయితే దేవుడు ఆశించే మెట్టులో నువ్వు బ్రతకాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల వరకు ఉన్న భాగంలో ఒక ఉపమానం యేసుప్రభు వారు చెప్పారు. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని దాని గురించి అక్కడ ఉపమానం చెప్పాడు. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేశాడు. 3 ఏండ్ల నుండి ఫలాలు ఎదురు చూస్తున్నాడు, కానీ ఒక్క ఫలము కూడా అది కాయలేదు. కాబట్టి ఈ చెట్టు ఎందుకు ఉండనివ్వటం, దీన్ని నరికివే అన్నాడు. నరికివేయటం అనేటువంటిది తీర్పుకు సాదృశ్యం, నశించిపోవడానికి సాదృశ్యం. అనగా దేవుడు ఆశించే ఫలాలు లేకపోతే, మారు మనసు అనే ఫలము లేకపోతే, రక్షణ ఫలము లేకపోతే తీర్పు గురవక తప్పదు అని అక్కడ దేవుడు అక్కడ ఉపమానంలో మాట్లాడాడు. కాబట్టి మారు మనసు తగిన ఫలము ఫలించుడని అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను అక్కడ వచ్చినటువంటి వారితో చెప్పినట్టుగా మనము లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని అన్నాడు. ఫలాలు ఏవి?
మారు మనసు తగిన ఫలము. ఒకటి మనం గమనించాల్సింది ఏమిటంటే, బాప్తీసానికి ముందు మారు మనసు పొందాలి. మారు మనసు అనగా చెడ్డ క్రియలను విడిచిపెట్టుట. అసలు మారు మనసు అంటే ఏంటో బైబిల్లో ఒకసారి చూద్దాము. మారు మనసు అంటే ఏమిటంటే, మనసు మార్చుకోవడం, మార్పు నొందినటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి. హృదయంలో మార్పు లేకుండా బాప్తిసం తీసుకున్న ప్రయోజనం లేదు. మారు మనసు పొందడం అనంటే చెడ్డ క్రియలను విడిచిపెట్టడం. ఉదాహరణకి నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసినట్లయితే, వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఇండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైరి. చెడ్డ క్రియలను విడిచిపెట్టుటయే మారు మనసు. ఉదాహరణకి జక్కయ్య మారు మనసు పొందాడు. ప్రభువు ప్రేమించాడు, జక్కయ్యని పేరు పెట్టి పిలిచాడు. నేను నీ ఇంట ఉండాలని ఇష్టపడుతున్నాను అన్నాడు. జక్కయ్య యేసుప్రభుని చేర్చుకున్నాడు. యేసుప్రభు ఎప్పుడైతే వచ్చాడో ఆయన తన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాడు ప్రభు ఎదుట. ఎవని యొద్ద అన్యాయంగా తీసుకున్నానో అతనికి 4 గంతులు మరలా చెల్లిస్తాను అన్నాడు. యేసుప్రభు వారు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చినది. మారు మనసు పొందాడు జక్కయ్య, తన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాడు. అదే మారు మనసు అంటే. సమరయ స్త్రీ తన సంగతంతా యేసుప్రభు వారు చెప్పినప్పుడు కొండ విడిచిపెట్టింది, అక్కడ ఊళ్ళోకి వెళ్ళింది. తన బ్రతుకంతా కూడా చెడ్డ ఆ క్రియలను, హేమైన జీవితాన్ని ఆమె విడిచిపెట్టింది. మార్పు నొందినటువంటి బిడ్డగా జీవించింది. ఆమెను బట్టి సమరయ పట్టణం అంతా రక్షించబడినట్లుగా మనం చూస్తాము. కాబట్టి చెడ్డ క్రియలను విడిచిపెట్టుటయే మారు మనసు. నేను ఎందుకు మారు మనసు పొందాలి? మనం ఆలోచించినట్లయితే నేను ఎందుకు మారు మనసు పొందాలంటే, పరలోక రాజ్యం కొరకు మనం మారు మనసు పొందాలి. ఎందుకంటే ఈ లోకం ఏది శాశ్వతమైనటువంటిది కాదు. ఈ లోకం అశాశ్వతమైనది. ఏదో కొద్ది కాలం ఉండి వెళ్ళటానికి వచ్చాము. కానీ మనం నిత్యమైన నివాసం ఒకటి ఉంది, పరలోక రాజ్యము. పరలోకం ఉచితం కాదు, రక్షణ ఉచితమే కానీ పరలోకం ఉచితం కాదు. మన క్రియలను బట్టి మనకి ఇవ్వబడేటువంటిది. కాబట్టి ఎందుకు మారు మనసు పొందాలనంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను అని మనం చూస్తున్నాం. పరలోక రాజ్యం కొరకు మారు మనసు పొందాలి. పాపక్షమాపణ లేకుండా మనం పరలోక రాజ్యము మనకు లేదు. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూద్దాము. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై బాప్తిస్ము ప్రకటించుచూ వచ్చాను. బాప్తిసానికి ముందు మారు మనసు అనే మెట్టు ఉండాలి. నీ పాపముని ఒప్పుకుని విడిచిపెట్టాలి. అప్పుడే నువ్వు ప్రభునామంలో బాప్తిని తీసుకుని రక్షించబడాలి. నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ప్రభు క్షమిస్తాడు, పాపక్షమాపణ పొందిన వ్యక్తి అవుతావు. అందుకని పేతురు ఏమంటాడు? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో, అయితే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవుని బిడ్డవనుడికి గుర్తుగా పరిశుద్ధాత్మ చేత దేవుడు ముద్రించేవాడు. మనం పాపక్షమాపణ నిమిత్తము మనం మారు మనసు పొందాలి. నువ్వు ఎప్పుడైతే నీ పాపములు ఒప్పుకుని విడిచిపెడతావో ప్రభు నీ పాపాలను ఆయన క్షమిస్తాడు. అందుకని ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందమన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తమ పాపములు ఒప్పుకొనుచు అనే మాట ఉంది. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. కాబట్టి మారు మనసు ఎందుకు పొందాలంటే పరలోక రాజ్యం కొరకు. పాపక్షమాపణ లేకుండా పరలోక రాజ్యం లేదు. పాపక్షమాపణ నీకు కలగాలంటే నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అదే మారు మనసు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకున్న వారిని మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్న వారు ఇక్కడ కనబడుతున్నారు. 3వ అధ్యాయము 7వ వచనం, అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకాయుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. బాప్తిస్మిచ్చి యోహాను ఎప్పుడైతే యోదయ అరణ్యంలో ప్రకటించాడో, యోర్దాను నదీ తీర ప్రాంతంలో ఉన్న వారందరూ వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు బాప్తిసం తీసుకున్నారు. పాపములు ఒప్పుకొనిటే కదా మారు మనసు, ఒప్పుకొని విడిచిపెట్టారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది పరిసయ్యుల్లో సద్దుకాయలు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మునుగుతున్నారు కాబట్టి మనం కూడా మునుగుదామని వస్తే అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు, రాబో గుణం తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. మారు మనసు తగిన ఫలం ఏమిటనంటే పశ్చాత్తాపము. ఫలాలు లేకపోతే
ఆ చెట్టు చూడండి 10వ ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడింది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఫలము లేని చెట్టు తీర్పుకు గురవుద్ది. కాబట్టి మారు మనసు తగిన ఫలం ఫలించడే. మీరు నశించిపోకుండాట్లు నిత్య నరకానికి వెళ్ళకుండాట్లు మీ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొంది మారు మనసు విషయమైన బాప్తిస్మ తీసుకుని రక్షించబడండి అని బాప్తిస్మ ఇచ్చి యోహాను చెబుతుండే వీళ్ళేమో మారు మనసు పొందకుండా వీళ్ళు బాప్తిస్మ తీసుకుందామని వచ్చారు. అందుకనే అక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను గద్దించాడు. సర్ప సంతానమా అన్నాడు వారిని. సాతాను సంతానమా, నువ్వు దేవుని మాటకు లోబడట్లేదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే మారు మనసు పొందకుండా వేరే మార్గాల ద్వారా మనం పరలోకం వెళ్ళొచ్చు అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మనుషులు అలాగే అనుకున్నారు. మత్తయి సువార్త 3:8 అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకొనవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునికి పిల్లలు పుట్టింపగలడని మీతో చెబుతున్నాను. అంటే మారు మనసు పొందకుండా వేరే మార్గాల ద్వారా మనం పరలోకం వెళ్ళిపోవచ్చు. అంటే వంశం ద్వారా లేకపోతే పరలోకం వెళ్ళిపోవచ్చు అని మేము అబ్రహాం వంశం నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి మా పరలోకం అనుకుంటున్నారు. పరలోకం వెళ్ళడానికి వంశంతో ముడిబడి లేదు, జాతితో ముడిబడి లేదు. పరలోకం వెళ్ళడం అనేది కులాన్ని బట్టి జాతిని బట్టి పరలోకం వెళ్ళడం జరగదు. నువ్వు ఏ జాతి వాడివైనా ఏ కులం వాడివైనా మారు మనసు పొందకుండా పరలోకం వెళ్ళడం జరగదు. మారు మనసు పొంది పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి నువ్వు రక్షించబడితేనే తప్ప పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో. అందుకని బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నాడు, మీరు అబ్రాహాము సంతానం అని మీరు అనుకుంటున్నారు, మేము అబ్రాహాము నుండి వచ్చిన వారమని అనుకుంటున్నారు. అది గొప్ప విషయం ఏమి కాదు. దేవుడి రాళ్ళ వలన కూడా అబ్రాహాము పిల్లలు పుట్టించగలడు. మీరు మారు మనసు తగిన ఫలము ఫలించండి, రాబో తీర్పు నుండి తప్పించబడండి. తీర్పు అనే గొడ్డలు పొంచి ఉన్నది. గొడ్డలు ఒక్కటే కానీ చెట్లు అనేకం. చెట్లు ఎవరంటే మనుషులే. ప్రతి మనిషి మారు మనసు తగిన ఫలాలు ఫలించకపోతే తీర్పు అనే గొడ్డలి ఉంది. ఒకరోజు తీర్పుకు గురై నిత్య నరకానికి వెళతావు. కాబట్టి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. తీర్పుకి వెళ్లకుండా నువ్వు నశించిపోకుండా రక్షించబడాలంటే నువ్వు మారు మనసు పొందాలని చెప్తున్నాడు. నువ్వెందుకు మారు మనసు పొందాలంటే పరలోక రాజ్యం కొరకు నిత్యమైన నివాసం నువ్వు సంపాదించుకోవాలంటే మారు మనసు పొందాలి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యం కొరకు మారు మనసు పొందమండి. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందండి. ప్రభు దగ్గర రండి అని అక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్తున్నాడు. మారు మనసు లేకుండా నువ్వు బాప్తిస్మ తీసుకుని ఉంటే, మార్పు లేకుండా బాప్తిస్మ తీసుకుంటే నువ్వు ఫలం లేని చెట్టువే. కాబట్టి ఇకనైనా నువ్వు మారు మనసు పొంది చెడ్డక్రియల్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతుకు. నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు రక్షణ పొందాలని దేవుడు మన పట్ల దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడని, తన మంచితనాన్ని చూపిస్తున్నాడని ఇక్కడ వాక్యంలో వ్రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 2:4 లేకపోతే 3 కూడా చదువుతున్నాను. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు వాటినే చేస్తున్న మనుషుడా, నువ్వు దేవుని తీర్పు తప్పించుకుందువా అనుకుందువా. 4 లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. కాబట్టి దేవుడు నిన్ను మారు మనసు పొందాలని దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నోసార్లు వాక్యం ద్వారా నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టమని దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నువ్వు బాప్తిస్మ తీసుకుని రక్షించబడాలని దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. కానీ ఆయన అనుగ్రహైశ్వర్యమును ఆయన దీర్ఘశాంతాన్ని మనం తృణీకరించేవారుగా ఉంటున్నాం. ఆయన ఇంకా నీ పట్ల ప్రేమ చూపుతున్నాడు, దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఎందుకు అని అంటే నువ్వు మారు మనసు పొందాలని. నువ్వు నశించిన నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేక నువ్వు మారు మనసు పొందాలని కోరుతూ ఉన్నాడు. అయితే నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా రక్షించబడకుండా అలాగే ఉన్నావంటే నువ్వు కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్నావు. తీర్పు పొంచి ఉన్నది, దేవుని ఉగ్రత నిలిచి ఉన్నదని గమనించాలి. పూర్వకాలంలో నోహుతో దేవుడు అన్నాడు, ఇంకా 120 సంవత్సరాల జలప్రలయం రాబోతుంది, ఓడ కట్టమన్నాడు. ఓడ కట్టాడు. కానీ నోహులో దేవుని ఆత్మ ఉండి వారికి బోధించినప్పుడు ఎవరు కూడా నోహు యొక్క మాటలకు లోబడలేదు. 120 సంవత్సరాలు అక్కడ దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తే వారు ఏ ఒక్కరు కూడా లోబడలేదు, రక్షణ పొందలేదు, నోహు కుటుంబం తప్ప. చూడండి, అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 3:19
దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అనగా ఓడ సిద్ధపరచుచు రాబో ఉగ్రతను తప్పించుకోమని, రాబో జలప్రలయం నుండి మీరు రక్షించబడిన నిమిత్తము ఈ ఓడలోనికి రమ్మని దేవుని ఆత్మ నోహులో ఉండి ప్రకటించినప్పుడు ఏ ఒక్కరూ కూడా లోబడలేదు. ఆ నోహు కుటుంబం మాత్రమే ఆ వాక్యం విని వాళ్ళు రక్షణ పొందినట్లుగా రక్షణ అనే ఓడలోనికి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాము. ఎందుకు దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడంటే నువ్వు రక్షించబడాలని. దేవుని దీర్ఘశాంతము రక్షణార్థమైనదని మనం చూస్తాము. ఒకసారి చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ప్రభు మన పట్ల దీర్ఘశాంతాన్ని చూపించేది నువ్వు రక్షణ పొందాలని. ఎన్నో విషయాల్లో దేవుని దుఃఖపెట్టే వ్యక్తులుగా బ్రతుకుతున్నావు, మార్పునందని హృదయంగా జీవిస్తున్నావు. ఆయన దేవుడు నీ పట్ల ఎందుకు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడంటే ఇకనైనా నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొందుతావని. దేవుని దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరిస్తే ఒక రోజున ఉగ్రతకు గురికాక తప్పదు. బైబిల్లో ఇదే పుస్తకంలో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చూసినట్లయితే 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని హెచ్చరింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని దేవుడు మన పట్ల తన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఇంకా నువ్వు బ్రతుకున్నావంటే ఇకనైనా నువ్వు మారు మనసు పొందు. ఎన్నో సందర్భాల్లో దేవుడు నిన్ను కాపాడాడు, ఎన్నో విషయాల్లో దేవుడు నీ పట్ల కృప చూపాడు. అయినా నువ్వు ఇంకా దేవుని మంచితనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావా? ఒక రోజున దేవుని ఉగ్రతకు గురికాక తప్పదు. ఒకవేళ ఇంకా నువ్వు బాప్తీసం తీసుకోకుండా రక్షణ పొందకుండా ఉన్న వ్యక్తివైతే ఇప్పటికైనా మారు మనసు పొంది నువ్వు ప్రభు ఇచ్చేటువంటి పాపక్షమాపణ రక్షణ పొందాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ మారు మనసు దేవుడు మన పట్ల దీర్ఘశాంతాన్ని, మంచితనాన్ని చూపించేది మనము మారు మనసు పొందాలి, చెడ్డ క్రియలను విడిచిపెట్టి రక్షించబడాలని దేవుడు మన పట్ల తన కృప చూపుతున్నాడు, దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు అనే విషయాన్ని గమనించాలి. మారు మనసు పొందటం అనేటువంటిది ఇది ఒక హెచ్చరిక. నువ్వు నీకు ఇష్టమైతే మారు మనసు పొందు, లేకపోతే లేదంటే కుదరదు. అక్కడ మారు మనసు పొందడం అనేది దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదొక ఆజ్ఞ. నువ్వు మారు మనసు పొందమని చెప్పేది ఒక ఆజ్ఞ. ఎందుకంటే నీ పాపాన్ని బట్టి నువ్వు నశించి నరకానికి వెళ్ళకూడదని దేవుడు ప్రియమైన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. దేవుడు నిన్ను వాక్యం ద్వారా ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ బైబిల్లో ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో దేవుడు ఒక పట్టణం విషయంలో ఎంతో మంచితనాన్ని చూపించాడు. ఆ పట్టణంలో ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. ఆ పట్టణమే కపెర్నహూము పట్టణం. కానీ ఆ పట్టణంలో ఉన్నవారు అద్భుతాలు రుచి చూచారు, స్వస్థతలు రుచి చూచారు, దేవుని మంచితనాన్ని రుచి చూచారు. కానీ మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా వాళ్ళు బ్రతికారు. అందుకు దేవుడు ఎంతో బాధపడ్డాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనము. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారు ఇట్లు గద్దింపసాగను. 21వ వచనం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణం వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. 23వ వచనం. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించబడేదవా, నువ్వు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. కపెర్నహూము పట్టణం చాలా ముఖ్యమైన పట్టణం. దేవుడు అక్కడ ఎన్నో బోధలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అక్కడ దేవుడు ఎన్నో స్వస్థత కార్యాలు చేశాడు. అక్కడ దేవుడు తన మంచి స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు దేవుని మంచితనాన్ని తెలియచేస్తే తప్ప అవి రక్షణ ఇవ్వవు. నువ్వు రక్షించబడాలంటే నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితేనే మాత్రమే నువ్వు రక్షించబడతావు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన మంచితనాన్ని, తన దీర్ఘశాంతాన్ని పట్ల ఎందుకు చూపిస్తున్నాడంటే నువ్వు మారు మనసు పొందాలని. దేవుని దీర్ఘశాంతము
అది రక్షణార్థమైనది. అంటే నువ్వు రక్షించబడాలి, రక్షణ సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు తన దీర్ఘశాంతాన్ని చూపించేది. ఈరోజు యేసు ప్రభువు నిన్ను నన్ను వెతుక్కుంటూ పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఎందుకు తన ప్రేమను చూపించాడు? ఎందుకు అంత ఘోరమైన సిలువలో ఆ ఘోరమైన ఆ శిక్షను ఎందుకు అనుభవించాడు? మన పాపములు బట్టే. మన పాపముల నిమిత్తము తన రక్తాన్ని సిలువలో కార్చాడు. ఆ సిలువ రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ కలుగుతున్నది. ఈ మాట మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనేందు ఆయన రక్తం వలన మనకు పాప విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి ప్రియమైన వారులారా, నువ్వు మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని దేవుడిని నీ ఎడల దీర్ఘశాంతం చూపిస్తున్నాడని ఈ విషయాన్ని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే నువ్వు మారు మనసు పొందితే దేవునికి ఎంతో సంతోషం. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే లోకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. నువ్వు మారు మనసు పొందితే దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు. ఒక పాపి నరకానికి వెళ్లకుండా పాపి రక్షణ పొందాడని దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు. ఇదే విషయాన్ని మనం 15వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూడగలం. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెబుతున్నాను నేను. కాబట్టి నువ్వు మారు మనసు పొందిన ఎడల నీ పాపాలను ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు. జక్కయ్య ఎప్పుడైతే తన పాపంలో ఒప్పుకుని విడిచిపెట్టాడో నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇందు నిమిత్తమే నేను మానవ జాతిని రక్షించడానికే వచ్చానని అక్కడ మాట్లాడాడు. నశించిన దాని వెదకు రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనంలో నేడి ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఇందు నిమిత్తమే మానవ జాతిని రక్షించుటకే నేను వచ్చానని 10వ వచనంలో ఆయన చెప్పాడు. నశించిన దాని వెదకు రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. కాబట్టి నువ్వు రక్షించబడాలి, నువ్వు మారు మనసు పొందాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. ఒకవేళ నువ్వు రక్షించబడి ఉంటే, రక్షించబడి వారిలో కూడా ఏ క్రియలు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టాలి. రక్షించబడిన వారు కూడా మారు మనసు పొందాలని కోరుతున్నాడు దేవుడు. రక్షించబడిన వారు ఎందుకు మారు మనసు పొందాలి? వీళ్ళు రక్షణ కొరకు కాదు, పాపక్షమాపణ నిమిత్తం కాదు మారు మనసు పొందేది. దేని నిమిత్తము అనంటే క్రీస్తులో పరిపూర్ణుడుగా కనబడి నిమిత్తము, పరిశుద్ధతలో పరిపూర్ణవగు నిమిత్తము నీలో ఉన్నటువంటి హేయ క్రియలను విడిచిపెట్టాలి. రక్షించబడిన వారికి దేవుడు చెప్తున్న మాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం లౌదోకియ సంఘంతో దేవుడేమన్నాడు? 19వ వచనం, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆల్రెడీ వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళే. ఆల్రెడీ ఆ లౌదోకియ సంఘం రక్షణ పొందిన సంఘమే. రక్షణ పొందిన సంఘముతో దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు మారు మనసు పొందుము అంటున్నాడు. దేని నిమిత్తము? నీలో హేయమైన క్రియలు ఉన్నాయి, దేవుడు ఆశించే ఫలాలు నీలో లేవు. రక్షణ దేవుని బిడ్డవని చెప్పుకుంటూ లోకంలో బ్రతుకుతున్నావు, హేయమైన క్రియలు ఉన్నాయి. ఇప్పుడైనా నువ్వు విడిచిపెట్టు, నీ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టు. నీ రక్షణలో పరిపూర్ణవగు నిమిత్తము, నీకు పరిశుద్ధతలో నువ్వు పరిపూర్ణవగు నిమిత్తము దేవుడు అంటున్నాడు నువ్వు ఆ హేయ క్రియలను విడిచిపెట్టమంటున్నాడు. అలాగే మన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం అని అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, దేవుని కృప పొందకుండా, పరిశుద్ధతలో పాలువారు కాకుండా తప్పిపోయే ప్రమాదం ఉంది. చేదైన వేరే ఏదైనా ఉందేమో తీసివేసుకోండి. అది ఉంటే మీ జీవితంలో మీరు ప్రభువుని చూడలేరు. రక్షించబడి వారికి దేవుడు చెప్తున్న మాటలో నీలో ఏ క్రియలు ఉంటే మారు మనసు పొందు. మారు మనసు అంటే అర్థం ఏంటంటే చెడ్డ క్రియలు విడిచిపెట్టుట. ప్రభువుని తెలుసుకుని, వాక్యం తెలిసి, అన్నీ తెలిసి నువ్వు తెలిసి నువ్వు పాపములో బ్రతికితే జాగ్రత్త, ఒక రోజున తీర్పు గురికాక తప్పదు. ఒక రోజున ప్రభు రాకల్లో విడవబడే పరిస్థితి. అక్కడ అంటున్నాడు, ప్రభువా మేము నీ నామములో దెయ్యాలు వెళ్ళగొట్టాము, నీ నామములో ఎన్నో అద్భుతాలు చేసామంటే ప్రభు అంటున్నాడు, అక్రమం చేయవారిని నా యొద్ద పొండి, మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం వెళ్ళడు. కాబట్టి ఈరోజు దేవునికి ఏమైనా క్రియలు నీలో ఉంటే తీసివేయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, మీరు అతిశయించటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా? మీరు 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో సంఘంలో ఒక మనుషుడు ఉన్నాడు. వాడు తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఎంత ఘోరమైన పాపం అండి అది. 5వ అధ్యాయం 1వ వచనంలో అది జారత్వము. ఇట్టి జారత్వము అన్ని జనుల్లో కూడా ఉండదు అన్నాడు. అక్కడ విశ్వాసులను, కొరింథీలో ఉన్న విశ్వాసులను గద్దిస్తున్నాడు. మీలో ఒకడున్నాడు మీ సంఘంలో, ఒక తండ్రి భార్యను ఉంచుకున్నవాడు. వాడు మళ్ళీ మీ మీద పెత్తనం చేస్తున్నాడు, మళ్ళీ మీకు తీర్పు తీరుస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిని మీరు సంఘ పెద్దగా పెట్టుకుంటారా మీరు అని పౌలు అక్కడ సంఘాన్ని గద్దించాడు. కాబట్టి ఆ పులిపిండిని తీసి పారేయండి. ఆ ఒక్కడి వలన సంఘానికి చెడ్డ పేరు, దేవుని కుటుంబానికి చెడ్డ పేరు. కాబట్టి ఇటువంటి వాడితో మీరు సహవాసం చేయొద్దు. అక్కడ అంటున్న చూడండి, ఎవరైనా రక్షణ పొంది మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతే అట్టి వారితో మీరు సాంగత్యం చేయకూడదని అక్కడ చెప్పాడు. చూడండి, ఈ లోకంలో ఉన్న వారితో సహవాసం చేయొద్దని కాదు. ఇక్కడ చూడండి ఒకసారి 5వ అధ్యాయము 11వ వచనంలో, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడే గాని, లోబే గాని, విగ్రహారాధికుడే గాని, తుట్టిపోతే గాని, త్రాగుబోతే గాని, దోచుకునేవాడే గాని అయ్యున్న ఎల్లా అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపల వారికి తీర్పు తీర్చుటకు నాకేలా? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని 13వ వచనం, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఇలాంటి వ్యక్తిని సంఘ పెద్దగా పెట్టుకుని ఉంటే పౌలు గారు అక్కడ గద్దించాడు. అది పులిపిండి. ఇలాంటి మనుషుడిని కానీ, అలాంటి పాపము కానీ మీలో, సంఘంలో కానీ, మీలో కానీ ఉండటానికి వీల్లేదు. తీసిపారేయండి. ఆ పాపం అనే పులిపిండి మనలో ఉంటే మంచి పిండి కూడా పులిసిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో పాపం అనే పులిపిండి తీసిపారేయాలి. క్రొత్త ముద్ద ఊటకై పాతదైన పులిపిండిని తీసివేయాలి. జాగ్రత్త. రక్షించబడినటువంటి మనము పాపం మనలో ఉన్నట్లయితే నీలో మంచి లక్షణాలు ఉన్నాయి, చెడ్డ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ చెడ్డ లక్షణాలు మంచి లక్షణాలు కూడా చంపేస్తాయి. ఈ పాపం అనేది పులిపిండితో సమానము. మంచి పిండిని కూడా పులియజేస్తుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు క్రొత్త ముద్దగా, పరిశుద్ధులైన మీరు ఇంకా పరిశుద్ధులుగా ఉండినట్లుగా, నీతిమంతులైన మీరు ఇంకా నీతిమంతులుగా ఉండినట్లుగా పాపం అనే పులిపిండిని తీసిపారవేయమని అక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము సార్దీస్ సంఘముతో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 3వ వచనం, నీవు ఎలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నువ్వు జాగారుడుకువై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదనో, ఏ గడిలో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగారుకుడివై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుము. నీవు ఎలాగో ఉపదేశం పొందితువో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. అంటే నీలో మంచి లక్షణాలు ఉన్నాయి, చెడ్డ లక్షణాలు ఉన్నాయి. ఈ చెడ్డ లక్షణాలు మంచి లక్షణాలను చంపేస్తున్నాయి. కాబట్టి చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుమన్నాడు సార్దీస్ సంఘముతో. సంఘం అనగా విశ్వాసుల సమూహము. విశ్వాసులారా, తోటి సహోదరులారా, దేవుని పిల్లలారా, మీరు ఎలా ఉన్నారు? మీ ఆత్మీయస్థితి ఎలా ఉంది? రక్షించబడిన నీవు చెడ్డ క్రియలు, హేమైన క్రియలు ఉన్నాయా? దేవునికి ఆయాస్కర విషయాలుంటే విడిచిపెట్టు. మారు మనసు పొందుమంటే అర్థము, రక్షించబడి వారికి చెప్పే విషయం ఏంటంటే, నువ్వు క్రొత్త ముద్ద ఒకటకే. ప్రభు వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా కనబడి నిమిత్తము పాతదైనటువంటిది తీసిపారవి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో ఉండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేతును. కాబట్టి మొదట ఉన్న ఆసక్తి, మొదట ఉన్న ప్రార్థన, మొదట ఉన్న భక్తి జీవితము ఈరోజు చల్లారిపోయింది నీలో. ఎక్కడ పాపాన్ని చోటిచ్చావో, కాబట్టి దాన్ని తీసివేయి, నువ్వు మారు మనసు పొందమని అక్కడ చెప్తున్నాడు. ఆ చెడ్డ క్రియలను తీసివేయమని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని సన్నిధిలో నిందారహితులుగా, నిందలేనిటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి. అపవాది మన మీద నేరారోపణలు మోపని వ్యక్తులుగా మనం జీవించాలి. ప్రభు రాకడ సమీపించినది కాబట్టి మారు మనసు పొంది నువ్వు బాప్తిస్మం తీసుకొని రక్షించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే క్రీస్తు యొక్క పరిశుద్ధతలో పరిపూర్ణోగు నిమిత్తము, క్రీస్తు స్వారూప్యంలో ఎదుగు నిమిత్తము నీలో ఉన్న హేక్రియలను తీసివేసి దేవునికి ఇష్టడిగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.
ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యముని బట్టి వందనాలు. మారు మనసు పొందిన ఎడల మారు మనసు పొందుము, నీ చెడ్డ క్రియలను విడిచిపెట్టమని చెప్తున్నావు. ప్రభువా, సహాయం చేయి. నువ్వు రక్షించబడాలని కోరుతున్నావు. నీ మా పట్ల దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నావు. నీ దీర్ఘశాంతం రక్షణార్థమైంది. ఒకవేళ మేము రక్షించబడిన వారమైతే మేము క్రీస్తు యొక్క పరిశుద్ధతతో పరిపూర్ణమగు నిమిత్తముగా ప్రభు రాకలు నిగిష్టులుగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. దేవుని వాక్యం చేత మా జీవితాలు దిద్దుకొని నిగిష్టులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని, నీ వాక్యమైన ప్రతి బిడ్డలను నీ వాక్యం చేత సరిదిద్దుకొని నిగిష్టులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక నేను సహవాసం సకలది దేవుని వాక్యమున మీకు దేవుడు తోడైండి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.